హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నిండు నూరాల సంవత్సరం సీరియల్లో ఏం జరుగుతుందంటే, చిత్ర ఇలా అడుగుపెట్టిన వెంటనే ఇంకా నెక్స్ట్ నుంచి స్టార్ట్ చేసేస్తుంది. నాకు నగలు అన్నిలో వాటా కావాలి, ఆస్తులు అన్నిట్లో అని చెప్పి ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ సదాశివం, నిర్మల, పిల్లలు, బాగి అందరూ షాక్ అయిపోతారు. ఇంకా బాగి ఇలా అంటూ ఉంటుంది, అంతా ఆయన చెప్పినట్టు మీరు నడుచుకుంటూ అంతే తప్పించి ఏం చేయలేమనుకోని అంటే, అతను చెప్పినట్టు ఇప్పుడు వినాల్సిన అవసరం నాకు లేదు కదా అని చెప్పి అంటూ ఉంటుంది చిత్ర. ఇంకా వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఇంకా చిత్ర వాళ్ళ శోభనం గురించి అని చెప్పి పంతులు గారిని పిలుస్తారు, నిర్మలమ్మ, సదాశివం. ఇంకా పంతులు గారు వచ్చిన వెంటనే ఇలా అంటారు, వీళ్ళిద్దరూ జాతకం చూసి ఎప్పుడు పెట్టాలో చెప్పండి ముహూర్తం అని చెప్పి. ఇంకా చెప్పిన వెంటనే ఇంకా పంతులు గారు షాక్ అయిపోతే ఇలా అంటాడు, లేదమ్మా ఇప్పుడు నేను ఇద్దరికి ఏం పెట్టలేనమ్మా అని చెప్పి. ఏంటి అలా అంటున్నారంటే, ఏమి లేదమ్మా, పెద్ద కొడుకు పెద్ద కోడలు శోభనం జరగకుండా వీళ్ళిద్దరికి పెడితే చిత్ర ప్రాణానికి గడ్డం అమ్మ అని చెప్పి అంటూ ఉంటారు పంతులు గారు. ఇంకా అలా అన్న చిత్ర కూడా షాక్ అయిపోతుంది. ఇంకా బాగి అయితే సిగ్గుపడిపోతే మనోహర్ అయితే సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఏంటి బాగికి మా అమ్మరికి ఇద్దరికి శోభనమా అని చెప్పి. ఇంక ఇదంతా బయట నుంచి వస్తుంది ఆరు కూడాను. ఇంకా అమర్ వచ్చిన వెంటనే బాగి సిగ్గుపడతా ఏంటి అలా అలా తిరుగుతూ ఉంటుంది అమర్ ముందే. ఇంకేం జరుగుతుందంటే, ఇంకా అమర్ వచ్చే టైంకి అక్కడ ఉన్న వాల్ పోస్టర్ని తుడుస్తూ ఉంటుంది. అమర్ అడుగుతూ ఉంటాడు, ఏంటి చిత్ర, వినోద్ ఇద్దరు వేరే వేరేగా రూమ్లో ఉన్నారని చెప్పి. బాగా సిగ్గుపడితే ఇలా అంటూ ఉంటుంది, అంతా మీ వల్లే అని చెప్పి. ఏంటి చెప్పు అంటే పట్టుకుంటాడు ఇలాగ అమర్. అప్పుడు ఇంకా బాగా చెప్తుంది, పెద్ద కొడుకు పెద్ద కోళ్ళ శోభనం జరగకుండా చిత్ర శోభనం జరిగితే కనుక వాళ్ళ చిత్రకి ప్రాణగండం అని చెప్పి, అందుకని వాళ్ళు సెపరేట్గా ఉన్నారని చెప్పి అన్న వెంటనే అమర్ ఇలా షాక్ అయిపోతాడు. ఇంకా వినోద్ వాళ్ళ గురించి అని వీళ్ళిద్దరి శోభనం జరుగుతుందో లేదో చూద్దామా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.